గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. అలాఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. అలాఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఇక ఒప్పందాల గుట్టు విప్పండి అంటూ రేవంత్ రెడ్డి ఇక్కడ 2014-23 మధ్య కరెంటు కొనుగోళ్లపైన సమగ్ర నివేదికను సమర్పించండి. 2014-23 మధ్యలో ఉన్నటువంటి కరెంటుకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి నివేదిక, ఆ కొనుగోళ్లకు సంబంధించి, కరెంటు ఖర్చులకు సంబంధించి వీటన్నింటిపైన నివేదిక ఇవ్వండి అని చెప్తున్నటువంటి రేవంత్. ఇక ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారము 24 గంటల కరెంటు ఇవ్వడానికి ఇవన్నీ మేము చర్యలు చేపట్టాలి. అంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాటల ప్రకారమే మేము ఇచ్చిన అన్నింటినీ నెరవేర్చాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఏవైతే గత ప్రభుత్వం మొదలుపెట్టిందో ఆ పథకాలన్నీ కూడా ఒకసారి రివ్యూ చేపట్టి వాటి మీద పరిశీలన చేపట్టి అందులో అక్రమాలకు పాల్పడ్డాయి, ఏ పథకాలు అక్రమాలకు పాల్పడ్డాయి, ఎంత డబ్బు ఖర్చు అయిపోయింది, దుర్వినియోగం అయిపోయింది, వాటి మీద చర్చలు కొనసాగించి ఆ తర్వాత మేము ఈ పథకాలన్నీ ప్రజలకు చేరుస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే వీటిపైన ఇప్పటి వరకు ప్రక్షాళనలు చేపడతా ఉన్నారు, పరిశీలనలు చేస్తూ ఉన్నారు. ఏ పథకం మీద ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ పైసలు ఖర్చు అయిపోయినాయి, అప్పులు తీసుకొచ్చిర్రు, అప్పుల శ్వేతపత్రాలు కూడా వాళ్ళు రెడీ చేసి అసెంబ్లీలో చూపెట్టినటువంటి విషయం అయితే మనం చూసినాం. ఇక ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారము వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేసి తీరాలి. ఇక నిరంతర సరఫరాకు ఎంత కరెంటు అవసరం, ఉత్పత్తి పెంచడానికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాలి. అయితే నిరంతర సరఫరాకు ఎంత కరెంటు అవసరం, ఉత్పత్తి పెంచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించండి. ఈ విధంగా కరెంటు పైన మొత్తానికి సమగ్ర నివేదిక సమర్పించండి అంటూ 2014-2023 మధ్యలో, అంటే పోయిన ప్రభుత్వం పరిపాలన కాల సమయంలో కరెంటు వివరాలు మొత్తం కావాలని చెప్తున్నటువంటి రేవంత్. ఇక ఎక్కువ ధరలకు కొని ఉంటే కారణాలు చెప్పండి. ఇక విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం. త్వరలో కొత్త విద్యుత్తు పాలసీ తెస్తామని వెల్లడి. 200 యూనిట్ల ఉచిత కరెంటు హామీ పైన కూడా చర్చలు కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఇక ఈ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పిండ్రు కదా, దాని మీద కూడా చర్చలు కొనసాగిస్తామని చెప్తున్నటువంటి మాట. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి విద్యుత్తు కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి విద్యుత్తు కొనుగోలు ఒప్పందం పీపీఏ దాని వెనక ఉన్నటువంటి కారణాలతో పక్కాగా నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశించారు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కాంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మధ్య జరిగినటువంటి కొనుగోలు ఒప్పందాల చెల్లించినటువంటి ధరలపై ఇక సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆర్థిక సంవత్సరాల వారీగా జరిగినటువంటి ఒప్పందాలు, ఇక వాటిలోని అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఎక్కువ ధర చెల్లించేలా ఇక కొనుగోలు ఒప్పందాలు జరిగితే వాటి వెనుక ఉన్నటువంటి అసలు కారణాలు ఏమిటో కూడా నివేదించాలని కూడా ఆదేశించారు. ఎక్కువ ధర పెట్టి కరెంటు కొంటే ఒకవేళ దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏందనేది కూడా స్పష్టంగా తెలవాలి. ఇక వీటన్నిటిపైన మాకు నివేదిక ఇవ్వండి అని అడుగుతున్నటువంటి రేవంత్. ఇక అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యం అంటూ చెప్తున్నటువంటి సీఎం. ఇక ఇంకొక విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం గవర్నర్ ఆమోదించిందంట. ఇక అంతకుముందు ఈ రాజీనామాలు ఆమోదించినటువంటి గవర్నర్ ఇప్పుడు ఆమోదించామని చెప్తుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం. మరో 3 సభ్యులవి కూడా నిష్పక్షపాత దర్యాప్తు చేసి ఇక బాధ్యుల్ని కఠినంగా శిక్షించండి ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డిల రాజీనామాలను గవర్నర్ తమిళసై ఆమోదించారు. ఇక ప్రశ్నపత్రాల లీకేజీలో సిట్ దర్యాప్తును నిష్పక్షపాతంగా కొనసాగించాలని, బాధ్యులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించినటువంటి గవర్నర్. ఇక చైర్మన్ 3 సభ్యులు రాజీనామాలను ఆమోదించడంలో గవర్నర్ కార్యాలయం ఆలస్యం చేస్తోందన్నది ఇక తప్పుడు సమాచారమేనని స్పష్టం చేశారు. ఇక సీఎం కార్యాలయం నుంచి దస్రం అందిన ఒక్క రోజులో రాజీనామాలను
ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఇక మొత్తానికి రాజీనామా ఆమోదించినట్టుగా మనం ఇక్కడైతే చూస్తున్నాం. ఇక వేగంగా వెళ్ళి గోడను ఢీకొట్టినటువంటి రైలు. ఇక ఇక్కడ నాంపల్లి స్టేషన్లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్. మొత్తానికి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇక పట్టాలు తప్పేసి వేగంగా వెళ్ళి గోడను ఢీకొట్టింది. ఆ ఢీకొట్టినటువంటి తరుణంలో 6 ప్రయాణికులకు తీవ్రంగా గాయాలైనాయి. ఇక గోడను ఢీకొన్న రైలు ఇంజన్ పరిశీలిస్తున్నటువంటి అధికారులు. ఇక నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఇక స్టేషన్లోని 5వ ప్లాట్ఫామ్పై ఆగాల్సినటువంటి రైలు నేరుగా వెళ్ళి డెడ్ ఎండ్ రైలును ఆపేందుకు నిర్మించినటువంటి కాంక్రీట్ గోడను బలంగా ఢీకొట్టినటువంటి ఘటన. ఇక హెచ్చరించినా కానీ పట్టించుకోలేదంటూ ఇక్కడ కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని చెప్పినాం కదా. హెచ్చరించినా కానీ ఎవరు పట్టించుకోలే. ఇక ఏకంగా చూస్తేనే అర్థమైపోతుంది అంటారు. ప్రవాహ వేగానికి అన్నారం బ్యారేజీ దిగువన చెల్లా చెదురైనటువంటి సీసీ బ్లాకులు. ఇక గేట్ల నుంచి అధిక వేగంతో కిందకు నీరు ధ్వంసమైనటువంటి రక్షణ నిర్మాణాలు 3 ఏళ్ల క్రితమే సిడిఓ లేక ఇక అధికారుల బేఖాతరు తాజా చర్యలతో వెలుగులోకి. ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలలో ఇక తీవ్రమైనటువంటి సమస్యలు 3 ఏళ్ల క్రితమే ఎదురైనటువంటి వాటిని పరిష్కరించి తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం జరిగినట్లు వెల్లడైంది. ఈ గేట్ల నిర్వహణలో లోపాలు, ఈ గేట్లు ఎత్తినప్పుడు నీరు కిందికి రావడం ఇక ఇవన్నీ ఏర్పడుతున్నాయని చెప్తుండ్రు. ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. ఇక ఒప్పందాల గుట్టు విప్పండి. మొత్తానికి కరెంటులో ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి గుట్టు విప్పండి అని చెప్తున్నటువంటి రేవంత్. ఇక రాయితీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుకు గడువు 31 వరకు పెంచినటువంటి విషయం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ ట్రాఫిక్ చలాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి రాయితీ ప్రకటించారు కదా. ఇక వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను రాయితీపై చెల్లించేందుకు గడువును ఈ నెల 31 డిస్కౌంట్ ప్రకటించిండ్రు కదా. ఈ చలాన్లు కట్టడానికి దాన్ని ఈ నెల 31 వరకు పొడిగించారు. ఎవరైనా ఉంటే చలాన్లు తొందరగా కట్టేసుకోండి. ఇక షిందే వర్గమే అసలైన శివసేన. ఇక తేల్చి చెప్పిన మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్. ఇక బడి లేని పంచాయతీలు 257 ఉన్నాయట. ఆ స్కూలు లేనటువంటి గ్రామ పంచాయతీలు 257 ఉన్నాయి. ఇక వాటిల్లో 122 చోట్ల మాత్రమే పాఠశాలలు అవసరం ఉన్నాయి. ఇక ఈ 257ల ఇక పాఠశాల విద్యాశాఖకు ఈ డిఈఓల నివేదిక. మొత్తానికి 257 గ్రామాలు ఉన్నాయి. ఇక అందులో చూసుకుంటే కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక వరంగల్లో చూద్దాం. వరంగల్లో బడులు లేనటువంటి గ్రామ పంచాయతీలు 29. ఇక బడులు ఖచ్చితంగా కావాల్సినవి 16. ఇక భువనగిరి, నల్గొండ 24, ఒక్కో జిల్లాలో 24. ఇక 6+7 కావాలి. కరీంనగర్లో 21, ఇక 2 కావాలి. నిజామాబాద్లో 14, 3 కావాలి. సిరిసిల్ల 12, 9. రంగారెడ్డి, జగిత్యాల 11 చొప్పున 11+8. ఇక జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, సూర్యాపేట 10 చొప్పున 8+5+3+ కావాలి. మొత్తానికి ఇది పరిస్థితి. అవసరం 112 చోట్లే ఉన్నది. మొత్తానికి బడులు అవసరం ఉన్నది ఎంత? 122 చోట్ల బడులు అవసరం ఉన్నాయి. ఇక ఉద్యోగాల వేతన సవరణపై కార్యాచరణ ప్రారంభం. ఇక 19న 4 శాఖలతో పిఆర్సి సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగాల వేతన సవరణపైన వేతనాలపైన ఒక కార్యాచరణ రూపొందించబోతున్నారు. ఏం చేయబోతారో చూడాలి. ఇక వ్యవసాయ ఉచిత విద్యుత్తు పక్కదారి పట్టిందట. ఇక తనిఖీల్లో బయటపడుతున్నటువంటి అక్రమ వినియోగం వ్యవసాయ ఉచిత విద్యుత్తు పక్కదారి పట్టిందని చెప్తున్నటువంటి మాట. ఎట్లా పక్కదారి పట్టిందో ఇక ఈ యాసంగి సీజన్లో 26.18 లక్షల ఎకరాల్లో పంట సాగు. యాసంగి సీజన్లో వచ్చేసి ఇక లక్ష్యంతో 47.67% వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చేసినటువంటి అంశం. ఇక మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు 50,000 టన్నుల సేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలంగాణలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 50,000 టన్నుల కందుల కొనుగోలుకు అనుమతిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గురువారం నుంచి కొనుగోలు ప్రారంభించాలని మార్కెట్ వ్యాపారులతో పోటీ పడి ఇక మద్దతు ధరల కంటే ఎక్కువ
ఎక్కువకు కందులను సేకరించాలని నిర్దేశించింది. ఇక కేంద్ర ప్రభుత్వ ధరల స్థిరీకరణ పథకం కింద జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమైక్య ద్వారా దేశవ్యాప్తంగా 10 లక్షల టన్నుల కందుల సేకరణకు అనుమతించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నటువంటి వార్త. ఇక ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక సాక్షిలోకి వెళ్దాం. సాక్షిలో చూస్తే ఇక్కడ నరేంద్ర మోడీ వార్త చూడండి. ఇక్కడ ఇక విశ్వామిత్ర భారత్ అంటూ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నటువంటి నేటి తరుణంలో భారత్ ఒక నూతన ఆశారేఖగా ఆవిర్భవించిందని ప్రధాని మోదీ చెప్పారు. ఇక వినూత్నమైనటువంటి కోవిడ్ వ్యాక్సిన్ వినూత్నంగా తయారైపోయిందంట. ఏందో బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇక సైంటిస్టులు వినూత్నమైనటువంటి కోవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. కోవిడ్-19 ఇదొక రకమైనటువంటి వ్యాక్సిన్ అంట. ఇక ఇది ఎప్పుడు వేసుకుంటారో ఎవరు వేసుకుంటారో తెలియదు. ఇక షిండే వర్గమే అసలైన శివసేన అంటే ఈ వ్యాక్సిన్ కరోనా వచ్చినప్పటి నుండి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కరోనా వచ్చినప్పటి నుండి ప్రయత్నం చేస్తే ఎట్టకేలకి ఇప్పుడు అయిపోయినట్టున్నది వ్యాక్సిన్ది. ఇక షిండే వర్గమే అసలైన శివసేన. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అంటూ రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తేల్చి చెప్పారు. ఇక కొత్త టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్ అయిపోయింది. మొత్తానికి టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్ అయిపోయిందట. కొత్తగా ఏర్పాటు చేయడానికి చైర్మన్ రాజీనామా పర్వాన్ని ఆమోదించారు. మొత్తానికి ఇక చైర్మన్ 3 సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపినారు. కాబట్టి ఇక కొత్తగా టీఎస్పీఎస్సీని మళ్ళీ రెడీ చేయబోతుండ్రు. ఇక వీరి స్థానంలో కొత్త వారితో పాటు మరో 5 సభ్యుల నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 1-2 రోజుల్లో నియామకాల ప్రక్రియ ప్రారంభించే అవకాశం. ఇక కమిషన్ ప్రక్షాళనకు ఇప్పటికే సర్కారు కసరత్తు చేసింది. ఇక యూపీఎస్సీని సందర్శించిన రేవంత్ ఉత్తమ్ ఇక సిఎస్ ఇక రాజీనామాల ఆమోదంలో ఎలాంటి జాప్యం జరగలేదన్న రాజ్ భవన్. అయితే మొత్తానికి ఈ రాజీనామాలను ఆమోదించడంలో జాప్యం జరిగిందనేటువంటి అంశం ఆ మధ్యలో ఏదైతే వినిపించిందో అది నిజం కాదు. రాజీనామాల ఆమోదం జరిగిపోయిందని చెప్తున్నటువంటి గవర్నర్ తమిళసై. ఇక సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో బట్టి శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి గత పీపీఏల పైన నివేదిక ఇవ్వండి. గతంలో ఉన్నటువంటి పీపీఏల పైన నివేదిక ఇవ్వండి. ఇక విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కరెంటు ఎక్కువగా కొన్న సమయంలో నివేదిక ఇవ్వండి. ఎందుకు ఎక్కువగా ఉన్నారో ఆ టైంలో ఇంకా పక్కదారి పట్టిందా, రైతులకే కాకుండా కరెంటు ఎవరికైనా పక్కదారిగా కొన్ని సంస్థలకా లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చిరా అనే అంశం మీద మాకు నివేదిక కావాలి. మొత్తం మీద ఎక్కువ కొన్నటువంటి సమయంలో ఉన్నటువంటి నివేదిక కావాలని అడుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి. అంటే కరెంటు రైతులకే కాకుండా కొన్ని వినియోగించుకోవడానికంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఆ సమయంలో ఎందుకు కొన్నారో దాని మీద కూడా నివేదిక కావాలని చెప్తుండు. ఇక పక్కాగా ధరణి అధ్యయనం. ఇక కొత్తగా ఏర్పాటైనటువంటి కమిటీ యోచన. ఇక్కడ ధరణి గురించి ఇక ధరణి తీసేసి భూమాత అనే పేరు తీసుకొస్తామని చెప్తుండ్రు కదా. ఇక భూమాతలో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, రైతులకు అనుగుణంగా ఉంటాయా, ఇంకేమైనా తేడాలు ఏర్పడతాయా అనేది అయితే చూడాలి ముందు. ఇక రైతులు తక్షణం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టిరంట. ఇక పోర్టల్లో ఎదురవుతున్నటువంటి సాంకేతిక సమస్యలపై కూడా దృష్టి. నేడు కమిటీ తొలి సమావేశం భూమాత కార్యాచరణపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి అంశం. ఇక ఈరోజు మొత్తానికి కమిటీ ఏదైతే వేసిరో ఆ కమిటీలో ఈరోజు తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ధరణి అనేటువంటి పేరు కాకుండా భూమాత అనే పేరులో ఇక ఎలాంటి చర్యలు తీసుకోబోతారో ఆ కమిటీ చెప్పిన తర్వాతే ప్రభుత్వం కూడా దానికి ఆమోదం తెలుపుతుంది. కమిటీ నిర్ణయించాలి. ఫస్ట్ కమిటీ వేసిరిగా కమిటీ వాళ్ళంతా కలిసి కూర్చోండి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం తర్వాతే తర్వాత ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టనుంది. ఇక సిఈసి రాజీవ్ కుమార్ ఓటర్ల జాబితాపై టీడీపీది బోగస్ ప్రచారమే అని చెప్తున్నటువంటి మాట. ఇక కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలతో సుస్పష్టం. గతేడాది తొలగించినటువంటి ఓట్లను పునః సమీక్షించాం. ఇక సిఈసి 21 లక్షల ఓట్లలో 0.61% ఓట్ల విషయంలోనే తప్పులు. ఇక తెలంగాణలో ఓటుండి ఏపీలో కూడా నమోదు చేస్తున్నటువంటి కేసును తక్షణంగా
క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, 2 చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇక్కడ అంతకుముందు రాష్ట్రము విడిపోయినప్పుడు తెలంగాణలో ఓటు ఉండి ఏపీలో కూడా నమోదు చేస్తున్న కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. కొంతమంది ఓట్లు తెలంగాణలో ఉన్నాయి, మళ్ళీ పోయి ఆంధ్రాలో కూడా వేస్తురట. వాటి మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికి అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు ఆ ఓట్లు అయితే ఒకే దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్న వాళ్ళే ఆంధ్రాలో ఉన్నాయి. ఇక విడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళే మిగిలిపోతే అక్కడ ఆంధ్రాలో బతికే వాళ్ళు అక్కడ కూడా ఓటు సంపాదించుకున్నారు, ఆడ కూడా అట్లనే రన్ అవుతుంది. అంటే ఆడేస్తురు ఓటు. ఇక తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్, ఈ కేసీఆర్ రక్తాన్ని చెమటను దారబోశారు. కేసీఆర్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి రక్తాన్ని చెమటను దారబోసినటువంటి వ్యక్తి అని చెప్తుండు. ఇక విధ్వంసమైనటువంటి తెలంగాణను వికాసం వైపు మళ్లించారు. ఇక హామీలు అమలు చేయకుండా నిధులు వేస్తే సహించాం, ఇక తప్పుడు కేసులకు భయపడేది లేదు, ఇక కాంగ్రెస్కు అసలు సినిమా ముందు ఉంది అని చెప్తున్నటువంటి కేటీఆర్, ఇక పాలనపైనే దృష్టి పెట్టి పార్టీకి తక్కువ సమయాన్ని కేటాయించాం. ఇక బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక ఇది ఈ విధంగా ఉంటే ఇక కారుణ్య నియామకాలకు ఆర్టీసీ ఓకే చెప్పింది. కారుణ్య నియామకాలకు ఎటకేలకు కారుణ్య నియామక ప్రక్రియకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసుల కోసం కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఇక సంస్థ నిర్ణయించింది. ఇక బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద ఈ నియామక ప్రక్రియ కొనసాగనుంది. ఇక ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 1600 కుటుంబాలు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నాయి. కారుణ్య నియామకం 1600 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయట ఈ నియామకం కోసం. అంటే కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఇక వాళ్ళకు కట్టబెట్టాలి ఇక పని. వారసుల కోసం కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కండక్టర్ పోస్ట్ ఇవ్వడానికి. ఇక చంద్రబాబు పనికిరాని వ్యక్తి, పచ్చి మోసగాడు. చంద్రబాబు అట పనికిరాని వ్యక్తి అట, పచ్చి మోసగాడట. ఇక చంద్రబాబు పచ్చి మోసగాడు, ఏ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని తెలిసి కూడా విజయవాడపై ప్రేమ నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నా అని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ నాని వ్యాఖ్యానించారు. ఇగో ఈయనే చంద్రబాబు దగ్గర ఇన్ని రోజులు ఉన్నాడట, కోసమే టీడీపీలో ఇన్ని రోజులు ఉన్నాడట. ఇక్కడ జగన్ దగ్గరకు వచ్చిండు, జగన్ దగ్గర చెప్తాడు చంద్రబాబు పచ్చి మోసగాడు, పెద్ద దొంగ అని. ఎన్ని రోజులు అక్కడ ఉంటే ఏం మాట్లాడలే, వీడికి రాగానే ఇక వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి ఆయన గురించి. ఇక ఇది ఎక్స్ప్రెస్ మొత్తానికి రైలు పోయి గోడను గుద్దుకుంది. ఇది సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఇంకొకటి వెలుగు దినపత్రికలో చూద్దాం. ఇక గంజాయి అయితే విక్రయించడం, గంజాయి అమ్మేటువంటి కోణాలు అయితే గమ్మత్తుగా జరుగుతున్నాయి. గంజాయి చిన్నపిల్లలతోనే అమ్మిపిస్తుండు. ఎక్కడ ఎలాంటి అనువైనటువంటి పరిస్థితి ఎదురైతే ఆ పరిస్థితుల్లో ఆ తీరుగా గంజాయిని అమ్మేటువంటి పని అయితే పెట్టుకున్నారు ఈ గంజాయి ముఠా. ఇక ఏకంగా చాక్లెట్ల రూపంలో గంజాయిని అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇక చాక్లెట్లలో గంజాయి, స్కూల్ వద్ద కిరాణా షాపులో విక్రయం. ఇది ఒక స్కూల్ దగ్గర ఆ కిరాణా షాప్లో అమ్ముతుందట గంజాయి చాక్లెట్ల రూపంలో. ఇక స్టూడెంట్ బానిసలుగా మార్చినటువంటి ఒడిశా ముఠా, స్టూడెంట్స్ను దీనికి వెపన్గా వాడుకుంటున్నటువంటి ఒడిశా ముఠా. ఇక మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన, హైదరాబాద్ శివారు కొత్తూరులో బయటపడ్డటువంటి ఈ దందా. ఇక 3 అరెస్టు, 8 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం. ఇక చాక్లెట్ల ప్యాకెట్లు ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇట్లా కట్టి స్కూల్ ముంగట్నే అమ్ముతురట. దీంట్లో ముఖ్యంగా చిన్నపిల్లల్ని బేస్గా వేసుకొని గంజాయి ముఠా అమ్మేస్తుంది. ఇక ఆ 4 పులులు ఎక్కడున్నాయి? ఆ 4 పులులు ఎక్కడున్నాయి? బతికే ఉన్నాయా, వేటగాళ్ళ విషప్రయోగానికి బలయ్యాయా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వేటగాళ్ళు మొత్తం మీద విషప్రయోగం చేసి 4 పులుల మీద అసలు చనిపోయినాయా, బతికే ఉన్నాయా అని అయితే ఫారెస్ట్ వాళ్ళు చూస్తున్నటువంటి అంశం. ఈ కాగజ్ నగర్ ఫారెస్ట్లో టైగర్ ఫ్యామిలీకి ఆపద. ఇక 4 పిల్లలతో కలిసి జీవిస్తున్న 2 పెద్ద పులులు. ఇక వీటిలో ఇప్పటికే మగ పులి ఓ పిల్ల మృతి చెందాయి. తల్లి 3 పిల్లల కోసం సెర్చ్ ఆపరేషన్. 70 మంది సిబ్బందితో అడవిని జల్లెడ పడుతున్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు. ఇక విషప్రయోగం జరిగిన పశువు కళేబరాన్ని
ఎన్ని పులులు తిన్నాయనేటువంటి దానిపైన నో క్లారిటీ. అయితే మొత్తానికి విష ప్రయోగం జరిగినటువంటి ఒక పశువుని తిన్నటువంటి ఈ పులులు, పశువులు తినేట ఆ విష ప్రయోగం జరిగినటువంటి ఆ పశువుని తినడం వల్లనే చనిపోయినటువంటి పరిస్థితి పులులు. మొత్తం 4 పులులు, ఇంకా 4 పులుల జాడ కనిపించడం లేదు. ఇక ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్లో 2 పులులు మృతి చెందిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. చనిపోయినవి ఒంటరి పులులు కావని, అవి ఒకే ఫ్యామిలీకి చెందినవని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఒక మగపులి, ఒక ఆడపులి తమ 4 పిల్లలతో కాగజ్ నగర్ అడవిలో నివాసం ఏర్పాటు చేసుకోగా వాటిలో మగపులి ఓ కూన మృతి చెందాయి. ఈ నేపథ్యంలో తల్లిపులి 3 పిల్లల పరిస్థితి ఏంటన్నది అంతు చిక్కడం లేదు. ఇక 4 రోజులుగా కాగజ్ నగర్ రేంజ్ పరిధిలో ఫారెస్ట్ ఆఫీసర్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి 70 మంది అటవీ సిబ్బంది ఇక పులుల జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు వాటి జాడ దొరకలేదు. ఇక సీసీ కెమెరాల్లోనూ పులుల ఆనవాళ్లు కనిపించకపోవడంతో అవి బతికే ఉన్నాయా లేదంటే వేటగాళ్ల విష ప్రయోగానికి అవి కూడా బలయ్యాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇగో ఇవి పులులు. ఇంకొకటి టీఎస్పీఎస్సీ కొత్త బోర్డుకు లైన్ క్లియర్ అయిపోయిందని మనం ఇంతకుముందు చూసినాం. కరెంటు ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు? ఇక దీని మీద కూడా ప్రక్షాళన, దీని మీద కూడా చర్య. ఎక్కువ ధరకు కరెంటు కొన్నారంటే అనుమానమే. ఇక రైతులకు ఇచ్చేదానికంటే ఎక్కువ ధరకు కరెంటు కొంటే అనుమానమే. రేవంత్ రెడ్డి మొత్తం ఎక్కడ చూసినా జల్లెడ పడుతున్నట్టు చేస్తుండు. కానీ ఏం చేస్తుండో చివరికి మరిగా ఇక మేడిగడ్డ బ్యారేజ్ కీలక ఫైలు ఇక దొరకుతలేవు. ఇరిగేషన్ అధికారులే మాయం చేశారని ఆరోపణలు. ఇక భూపాలపల్లి జిల్లాలో 2వ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ. మొత్తానికి ఇది మేడిగడ్డ బ్యారేజీ కీలక ఫైళ్ళు దొరుకుతలేవట, కీలకమైనటువంటి ఫైళ్ళు. ఇక ఇరిగేషన్ అధికారులే మాయం చేశారనేటువంటి ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. ఇక ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం, ఈ నెల లాస్ట్ వరకల్నే రైతు బంధు వేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వము. ఇక ఇప్పటికే 30 లక్షల మందికి డబ్బులు పడ్డాయి మంత్రి తుమ్మల. ఇక బీఆర్ఎస్ తప్పులు బయటపడతాయనేటువంటి ఫైళ్లను మాయం చేసేటువంటి కుట్ర ఇక పొంగులేటి చెప్తున్నటువంటి మాట ఇది. ఇక పీసీసీ చీఫ్ పదవిని అమ్ముకుంటున్నారంటూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ఇక పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జి మాణిక్ ఠాకూర్ మదురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుకు సంబంధించి ఆ 2 ఎమ్మెల్యేలు మదురై కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఇక వారు కోర్టు బయట బెంచ్పై కూర్చున్నటువంటి ఈ ఫోటోను మాణికం ఠాగూర్ ట్వీట్లో షేర్ చేశారు. ఇక తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఇక తాను కేసు వేయడంతో కోర్టు బయట వాళ్ళు ఇలా బెంచ్పై కూర్చోవలసి వస్తుందని కూడా చెప్పినటువంటి అంశం. ఇక మొత్తానికి ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తామని చెప్తుండ్రు. ఎంతమందికి రైతులకు ఈ నెల చివరి వరకల్లా రైతు బంధు పడదో చూడాలి. ఇక మరికొన్నేళ్లలో ప్రపంచంలో టాప్ 3 ఎకానమిక్గా భారత్ 3వ నంబర్ ఎకానమిక్గా భారత్ నిలవబోతుంది మరి కొన్ని ఏండ్లలో అని చెప్తున్నటువంటి మోదీ. ఇక వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్లో ప్రధాని మోదీ చెప్తున్నారు. ఇక ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా 3వ స్థానంలో ఉండబోతుందని చెప్తున్నటువంటి మోదీ. ఇక 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరైనరు మొత్తానికి ఈ సమావేశానికి. ఇండియా ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, ఇదే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక 10 ఏళ్ల కిందట ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ ప్లేస్లో ఉన్నటువంటి ఇండియా ఇప్పుడు 5వ ప్లేస్కు చేరుకుంది. మరికొన్నేళ్లలోనే ఇండియా ఎకానమీ ఇక 3rd ఫేజ్కు చేరుకుంటుంది. ఇది నా గ్యారంటీ అని ఆయన ప్రకటించారు. బుధవారం గుజరాత్లోని ఇక గాంధీనగర్లో 3 రోజుల వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 10వ ఎడిషన్ను మోదీ ప్రారంభించారు. ఇక సమిట్లో 34 భాగస్వామ్య దేశాలు, 130 దేశాల ప్రతినిధులు, ఇండస్ట్రియలిస్టులు పాల్గొన్నటువంటి విషయంలో ఇందులో పాల్గొన్నారు. ఇక గుజరాత్లో అదానీ 2 లక్షల కోట్ల పెట్టుబడులు, గుజరాత్లో అదానీ 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టబోతుందంట. ఇక ఐ అండ్ పిఆర్లో భారీగా అక్రమాలు.
పిఆర్లో భారీగా అక్రమాలు, 10 ఏళ్లలో ప్రకటనల పేరిట నిధులు దుర్వినియోగం జరిగినాయట. ఇక తేల్చేందుకు సిద్ధమైన కొత్త ప్రభుత్వం, డిపార్ట్మెంట్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఆఫీసర్లు బీఆర్ఎస్ అనుకూల మీడియాకు ప్రజాధనం దారాదత్తం చేశారంట. ఇక సమయం సందర్భం లేకుండా ముబ్బడిగా యాడ్స్ వేసుకున్నారు. ఇక పేరుకే సర్కార్ ప్రకటనలు కానీ అంతా గులాబీ ప్రచారమే. ఇన్స్టాలో ఇక రీల్స్ చేసే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున చెల్లింపులు. ఇక గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 350 కోట్లు ఖర్చు చేసిండ్రు. అన్ని వివరాలను తెప్పించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇది వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి కథనాలు. కొన్ని మేడిగడ్డకు సంబంధించినటువంటి ఫైల్స్ అయితే కనిపించడం లేదంటున్నారు. ట్రాఫిక్ చలాన్లు అయితే అందరూ కట్టుకోవాలి పూర్తిగా. ఎట్లా అంటే డిస్కౌంట్ ప్రకటించారు కాబట్టి ఎంత మంచి కట్టుకుంటే అంత బెటర్. ఇక జర్మనీ పౌరసత్వంతోనే పోటీ చేశారా? ఈ గత ప్రభుత్వంలో సర్పంచ్లు గోసపడ్డారట. ఇక ఇప్పుడు ఎట్టుంటారో, అప్పులు తెచ్చి బంగారం తాకట్టు పెట్టి పనులు చేసిండ్రు కొందరు అని చెప్తున్నటువంటి కోదండరాం. గతంలో సర్పంచులు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు తెచ్చి సర్పంచులు పనులు చేసిండ్రట. ఇప్పటి సర్కార్ బిల్లులు చెల్లించక ఇబ్బందుకు గురి చేసిందని ఫైర్. ఇక పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి సర్పంచుల విజ్ఞప్తి. ఇక సర్పంచుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం మల్లు రవి మాట్లాడుతున్నటువంటి మాట. గత ప్రభుత్వం మొత్తానికి సర్పంచ్లను మొత్తం ఖరాబ్ చేసింది, అప్పులు తెచ్చి పనులు చేసిరట, కానీ ఎవరికి కూడా బిల్లులు ఇవ్వలేదని చెప్తున్నటువంటి మాటలు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్లను ఇబ్బందులకు గురి చేసిందని ఇక టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. సర్పంచ్లు అస్సలకే నష్టపోలే, మంచిగా సంపాదించుకున్నారు. చెప్పినంత ఈజీ కాదు, సర్పంచ్లకు ఏమి ఇబ్బందులు ఏం కలగలే. ఎక్కడనో కొంతమంది మాత్రమే ఇబ్బందులకు గురయ్యారు తప్ప మిగతా వాళ్ళంతా సర్పంచ్లు మస్తుగా సంపాదించుకున్నారు. అడ్డగోలుగా సంపాదించుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఇవాళ ఢిల్లీకి సీఎం మంత్రులు ఇక నెలాఖరులోగా మొత్తానికి రైతు బంధు పడేలా చేస్తామని చెప్తున్నారు. ఇక తలసేమియాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అంటూ ఇక సెక్రటేరియట్లో మంత్రి దామోదర రాజనరసింహతో భేటీ అయినటువంటి వివేక్ వెంకటస్వామి, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహకు వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేస్తున్నారు. తలసేమియాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చండి అని చెప్తున్నాడు. ఆరోగ్యశ్రీలో తలసేమియా వ్యాధిని చేర్చాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. ఇక బుధవారం ఈ మేరకు సెక్రటేరియట్లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేసినటువంటి సంగతి. ఇక ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ పాలసీ తెస్తాం, ఇండస్ట్రియల్లో మొత్తానికి ఫ్రెండ్లీ పాలసీ తీసుకొస్తామంటూ లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం, రాహుల్ అభివృద్ధిని కాదు అదానీని వ్యతిరేకించారు. ఇక పారిశ్రామికవేత్తలతో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు మాట్లాడుతుండు. మొత్తానికి ఫ్రెండ్లీ పాలసీ తెస్తామంట, ఇండస్ట్రియల్లో ఫ్రెండ్లీ పాలసీ తీసుకొస్తావు, డబ్బులు ఎంత పడితే అంత సంపాదించుకోరి. ఇక నన్ను ఇబ్బంది పెట్టింది బీజేపీకి విక్రయ్ గౌండ్. ఇక ప్రజలు మనతోనే ఉన్నారనుకున్నామని చెప్తున్నటువంటి కేటీఆర్. కానీ ఓటేసి కాంగ్రెస్ను గెలిపించలేక తెలియదే ప్రజలు మాతోటి ఉన్నారా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారా అనేది. జై కొట్టిర్రు, తిరిగిర్రు, జెండాలు ఊపిర్రు, అన్నీ చేసిర్రు, లాస్ట్కి వస్తే ఓట్లు అటు గుద్దిర్రు. అప్పుడు తెలిసింది కేటీఆర్కు. ఇక ఇప్పుడైనా లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి చర్యలు తీసుకొని పోతారో ముందుకు. ఇక వీక్గా ఉన్నటువంటి స్థానాలకి ఫస్ట్ లిస్ట్ ఏది బీజేపీలో. ఎక్కడైతే స్థానాలు వీక్గా ఉన్నాయి, గెలవలేనటువంటి పరిస్థితి ఉందో అక్కడనే ఇక్కడ టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ముందుగా. ఇక ఎంపీ సీట్లకు అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేపడుతుంది. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఫార్ములాలపై ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో ఎలాంటి ఫార్ములా వాడినరో అదే ఫార్ములా ఇక మన తెలంగాణలో కూడా వాడదామనేటువంటి ఏర్పాటు చేస్తుంది. ఈ నెలాఖరులో దేశవ్యాప్తంగా 160 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయబోతుంది. రాష్ట్రంలో 8 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఏది తెలంగాణ రాష్ట్రంలో. మొత్తానికి దేశవ్యాప్తంగా 160 మందితోని ఫస్ట్ లిస్ట్ ఇవ్వబోతున్నటువంటి బీజేపీ. వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇక కేసీఆర్ దిష్టి బొమ్మలు కాలబెట్టినోళ్ళు ఇవాళ స్టేజ్ మీద ఉన్నారు.
కేసీఆర్ దిష్టి బొమ్మలు కాలబెట్టిన వాళ్ళు ఇవాళ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ సన్నద్ధత సమావేశంలో కార్యకర్తలు